శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః. తులారాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుందని చూద్దాం. తులారాశి వారికి గత నెలలో జరిగినటువంటి పరిణామం కన్నా వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గత నెలలో జరిగినటువంటి ఎలాగైతే సాఫీగా జరిగిందో ఈ నెలలో కొంచెం జాగ్రత్తలతో తీసుకొని ప్రయాణం చేసుకున్నట్లయితే ఇంకా సాఫీగా కూడా ఈ యొక్క నెల ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుందని చూద్దాం. ఇక ఈ యొక్క నెలలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ పరంగా వచ్చేటప్పటికి మార్పు చేర్పులకి కారకంగా ఉంటుంది. చేసేటువంటి పనిలో వచ్చేటప్పటికి మొదటి 21వ తారీఖు వరకు వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. 13వ తారీఖు తర్వాత నుండి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కూడా అనుకూలత, అదేవిధంగా చేసేటువంటి వృత్తిలో ఎక్కువగా ఇష్టత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. 10 మందిలో గుర్తింపు తెచ్చుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు. కానీ కొన్ని అవరోధాలు కూడా ఎదురవుతుంటాయి ఈ యొక్క నెలలో. 21వ తారీఖున కుజుడు యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ రాజ్యస్థానాల్లో నీచత్వం పొందబోతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా కొన్ని కష్టాలు ఎదురయ్యే విధంగా ఉంది. ఎవరైతే ఉద్యోగ స్థితిలో మార్పు చేర్పులు కోరుకుంటున్నారో వారు మటుకు కంపల్సరీగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఎవరో మనకు అష్యూరెన్స్ ఇచ్చారు అని చెప్పి మీరు దూర ప్రాంత ప్రయాణం చేసి ఉద్యోగం వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే వారి గురించి తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళటం అనేది ముఖ్యం అన్నమాట. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత మీరు నిరాశకు గురవడానికి కూడా కొన్ని అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కుజుడు రాజస్థానంలో నీచత్వం పొందుతున్నాడు. ఇది కొంచెం కష్టసాధ్యంగానూ ఉండబోతుంది. అదేవిధంగా జన్మరాశిలో రవి నీచత్వం పొందుతున్నాడు. వీటి వల్ల వచ్చినప్పటికీ మీరు చేయనటువంటి కొన్ని పనులు మీరు ఆఫీస్లో కానీ లేకపోతే మీకు ఇంట్లో అయినా సరే మీరు చేయనటువంటి కొన్ని పనులు మీ మీద మోపేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు. అంటే మనం చూస్తూ ఉంటాం, మనకు కార్యాలయంలో కూడా మనతో పాటు పనిచేస్తూ చాలామంది కొలీగ్స్ ఉంటూ ఉంటారన్నమాట. ఈ కొలీగ్స్ ఏం చేస్తూ ఉంటారంటే అంటే మనం చేయనటువంటి తప్పులు కూడా వచ్చేటప్పటికి మన మీదకు నెట్టడానికి, అంటే వారు చేసినటువంటి తప్పులు కూడా మన మీదకి నెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి స్థితిలోకి రావడానికి ముఖ్య కారకంగా ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వ్యాపార పరంగా ఈ యొక్క నెలలో కూడా వచ్చేటప్పటికి చెప్పాలి అంటే మొదటి 21వ తారీఖు వరకు కూడా 13వ తారీఖు వరకు కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం అనుకూలంగానే ఉంది. ఫైనాన్షియల్ రొటేషన్ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు 13వ తారీఖున ధనస్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి బాగా జరుగుతూ ఉంటాయి. సమయానికి డబ్బు రావటం జరుగుతుంటుంది. ఇరుగు పొరుగు సఖ్యతలు, ఫ్రెండ్స్తోనూ మరి ఫ్యామిలీతోనూ మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు. చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. కాకపోతే ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే రవి జన్మరాశిలో నీచత్వం పొందటం, అదేవిధంగా రాజ్యస్థానంలో కుజుడు కూడా నీచత్వం పొందటం అనేది తులారాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. సో కాబట్టి వ్యాపార పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పెడుతున్నటువంటి ప్రతి రూపాయిని మీ కష్టార్జితం కాబట్టి దాని గురించి ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఇప్పుడు మీరు పెడుతున్నటువంటి రూపాయి ఎక్కడో అప్పు లేకపోతే మీరు కష్టార్జితం అది తీసుకొచ్చినప్పుడు పెట్టేటప్పుడు మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఆ బిజినెస్లో మీరు పెట్టేటప్పుడు ఎవరిని నమ్ముతున్నారు అనే విషయం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మీరు కన్సిడర్ చేసుకోవాలి. అదేవిధంగా ఏ బిజినెస్లో పెడుతున్నారో దానిలో మీకు నైపుణ్యత ఉందా లేదా, దాని గురించి ఆ యొక్క వ్యాపారంలో మీకు అవగాహన ఉందా లేదా, లేకపోతే షేర్ మార్కెట్లో మటుకు ఈ యొక్క 21వ తారీఖు నుంచి తులారాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండటం బెటర్. ఎందుకంటే రూపాయి 10 రూపాయలు అవటం, 10 రూపాయలు 1000 రూపాయలు అవుతాయి అని చెప్పేసి ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తే మేము బాగా ఇస్తామని చెప్పేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. మోసం చేసేటువంటి వారు కూడా మన ముందు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. తులారాశి వారికి అంత టైం బాగలేదు కాబట్టి ఈ యొక్క కొత్త బిజినెసెస్ కానీ లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఎక్స్పాన్షన్స్ కానీ చేయటానికి ముందుకు వెళ్ళేటప్పుడు ఒకసారి మీ జాతకాన్ని కూడా, మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఎందుకంటే పరిస్థితి సమయం అంత అనుకూలంగా లేదు. వైవాహిక జీవితంలో రాబోతున్నటువంటి నెల ఎలా ఉండబోతుంది అక్టోబర్ నెలలో మనం గమనించినట్లయితే ఈ యొక్క నెలలో వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలో కొంత సానుకూలంగా ఉంటుంది. కుటుంబంలో హ్యాపీగానే ఉండగలుగుతారు. ఎందుకంటే జన్మరాశిలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంటుంది కాబట్టి మానసిక ఉల్లాసంతోనే ఉండగలుగుతారు మొదట్లోనూ. దాని తర్వాత కుటుంబంలో ఉన్నతి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం, కుటుంబంలో ఎదుగుదల పొందటం అనేది ఒక మంచి కార్యక్రమంగానే ఉంటుంది.
సంతాన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే ఈ యొక్క విషయాలు ఏవైతే చెప్పానో వ్యాపారంలోనూ, ఉద్యోగపరమైనటువంటి విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు ఎదురవడానికి కూడా కారకంగా ఉంటాయి. ఎందుకంటే రవి యొక్క స్థానం వచ్చినప్పటికీ జన్మరాశిలో నీచత్వం పొందబోతున్నాడు 16వ తారీఖున. కంపల్సరీగా 16వ తారీఖు నుంచి జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మానసికంగా కూడా ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించే డిప్రెషన్‌లోకి లోనవ్వద్దు. ఎందుకంటే రవి నీచత్వం పొందినప్పుడు వచ్చినప్పటికి ఎదుటివారు ఏదో మాట్లాడుతున్నారని చెప్పి మీరు బాధపడుతూ ఆత్మన్యూనత భావంతో ఉండొద్దు. ఎప్పటికప్పుడు మెడిటేషన్ చేసుకోండి. అదేవిధంగా సూర్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సంబంధాలు, పొరపత్యాలు ఉన్నప్పటికీ కూడా ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాలలో వచ్చినప్పటికీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలను కుటుంబంతో చర్చించాలనుకుంటారు. అదేవిధంగా చర్చించడం జరుగుతుంది. కొంచెం బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే మీరు డెసిషన్ తీసుకోవటం ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మనకి మిగతా విషయాల్లో రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క నెలలో కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంది. అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా రియల్ ఎస్టేట్ పరంలో అంత అనుకూలంగా లేదు. మరి మిగతా విషయాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ విద్యార్థులకు ఎలా ఉందని చూద్దాం. విద్యా సంబంధితమైన విషయాలు ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులు మానసిక ఉల్లాసంతో పనిచేయగలుగుతారు. మరియు అదేవిధంగా కొన్ని విజయాలు కూడా పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి గురుగ్రహ బలం అనేది అంత అనుకూలంగా లేదు. అది కొంచెం కష్టసాధ్యంగానే ఉంటుంది. కానీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదవగలిగితే విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ నెల ఈ రాశి వారికి వచ్చినప్పుడే కొద్దిగా సామాన్యమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా మిగతా విషయాలు మనం గమనించినట్లయితే రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీతో పాటు 10 మంది కలుపుకొని పోయేటువంటి మీ యొక్క మనస్తత్వంతో ముందుకు రాగలుగుతారు. అందరిని కలుపుకొని పోయి మనం ముందుకు పోవాలి, అందరూ మనవాళ్లే అని చెప్పి ఒక ఆలోచన ఏదైతే ఉందో వాటితో మీరు మంచి విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనటువంటిది వచ్చేటప్పటికి 16వ తారీఖున వచ్చేటప్పటికి సూర్యారాధన ఎక్కువగా చేసుకోవాలి. సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. మరి అదేవిధంగా ప్రతి ఆదివారం అర్ఘ్యాన్ని సమర్పించటం, తామర పాత్రలో నీటిని అంటే ఏదైతే కంచు పాత్రలో నీటిని సేవించినట్లయితే ఆ యొక్క రవిగ్రహ అనుకూలత అనేది కూడా బాగా పెరుగుతుంది. వాటితో పాటు కుజగ్రహ ఆరాధన కూడా చేయాలి. వాటి కోసం సింధూరాన్ని సమర్పించినట్లయితే ముఖ్యంగా వచ్చినప్పుడు సింధూరాన్ని ధరించడం కానీ సింధూరాన్ని మనం హనుమాన్ దేవాలయంలో సమర్పించడం కానీ ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. స్వస్తి.